హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ మీ బ్లెస్సింగ్స్ కానీ, మీ మెసేజెస్ కానీ చదువుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ఎవ్రీడే పోస్ట్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవ్రీడే మెసేజెస్ అయితే అవే ఉంటున్నాయి. నేను తప్పకుండా పోస్ట్ చేస్తా అండి. నా నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి. కుదిరితే నేను ఎవ్రీడే ఖచ్చితంగా పోస్ట్ చేసేదాన్నే. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కార్డ్స్ అవి సెలెక్ట్ చేయడానికి ఒక 2 డేస్ అలా వెళ్ళాము. అది ఎందుకు, ఏంటి, ఏం ఫైనలైజ్ చేసాం అవంతా కూడా షేర్ చేస్తాను తప్పకుండా. అండ్ అది దాంతో పాటు మేము జెంట్స్ కోసం పెట్టుబడి బట్టలు కూడా నిన్న వీడియోలో లేడీస్ కోసం తీసాం కదా, ఈసారి జెంట్స్ కోసం తీద్దామని చెప్పి ఇవన్నీ 1 డేలో జరిగిన వీడియోస్ కాదండి. నేను అక్కడక్కడ ఇంపార్టెంట్వి నేను ఎప్పుడైతే షూట్ చేసుకున్నానో అవన్నీ కలిపి మీకు ఒక వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే వెడ్డింగ్ కార్డ్స్కి వచ్చేసాము. వెడ్డింగ్ కార్డ్స్కి ఆల్మోస్ట్ ఒక 2-3 షాప్స్ తిరిగాము. ఆ తిరిగేటప్పటికి అర్థమైంది ఇంకెన్ని తిరిగినా వేస్ట్ అని. ఎందుకంటే మేము ఈసారి అంత క్రౌడ్ని పిలుచుకోవట్లేదు. అండ్ మీకు తెలుసు మేము పెళ్ళి ఎక్కడ చేస్తున్నామో అక్కడ ఎంతమంది పడతారు, దాన్ని బట్టి ఎవరిని పిలుచుకోవాలి ఏంటి అన్నది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దట్ వెడ్డింగ్ కార్డ్స్ మనం ఎక్కువ తీసుకోవాలంటే కలెక్షన్ లోంచి మనకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు. బట్ మనం తక్కువ కౌంట్ తీసుకొని ఇలాగైతే కనుక మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. ఈ విషయం తెలుసో లేదో చాలామందికి, మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఫస్ట్ టైం కాబట్టి. నేను ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆయన అదే చెప్పారు, మీకు ఎన్ని కార్డ్స్ కావాలి అని ఫస్ట్ అడుగుతారు. అడిగినప్పుడు మనం ఇన్ని స్పెసిఫిక్గా కావాలి అన్నప్పుడు అవునా, ఇది మనం ఒక 100-200 తీసుకున్న ఒకటే కాస్ట్, ఇంకా 100 బిల్ ఎన్ని తీసుకున్నా ఒకటే కాస్ట్ అన్నట్టు చెప్పారు. అంటే ఊరికే మనం తీసుకున్న దానికి ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. ఎంత పెట్టి తీసుకున్నా అది 50 రూపీస్ అయినా 60 రూపీస్ అయినా ఎంతైనా సరే. ఆ విషయం ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళంగానే చెప్తే నేను అదేంటి షాప్లో ఇలానే ఉంటుందేమోలే, పెద్ద షాప్ కదా అనుకున్నాను. బట్ ఇంకొక 2-3 షాప్స్కి కూడా వెళ్ళాము చెల్లి నేను. అండ్ ఈ షాపింగ్ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో, నేను కామన్గా ఉండి వెడ్డింగ్ కార్డ్స్కి చెల్లి మెయిన్ కాబట్టి తనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి చెల్లి నేను వెళ్ళాము. అలా ఒక్కొక్క పనికి ఒక్కొక్కరితో నేను వెళ్ళానమాట. సో ఇక్కడ కార్డ్స్ అయితే చూస్తున్నాము. మనకి చాలా లిమిటెడ్గా ఉంటాయండి. వాళ్ళకి ఏదన్నా కొన్ని దాంట్లో కార్డ్స్ మిగిలాయి అంటే ఇవి ఇన్ని ఉన్నాయి అని అంటే చూసుకొని వాళ్ళు చెప్తారనమాట. ఓకే, ఈ కార్డులో అయితే ఇన్ని కార్డ్స్ ఉన్నాయి, ఈ కార్డులో అయితే ఇన్ని కార్డ్స్ ఉన్నాయని. అండ్ మేము అలా సెలెక్ట్ చేస్తుంటే ఈ కార్డ్ ఒకటి బాగా అనిపించింది. బట్ ఇవి ఎక్కువలోనే తీసుకోవాలి, తక్కువలో దొరకవని చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నా పెళ్లి కార్డు కూడా మోస్ట్లీ ఇలా గోల్డెన్ ఎల్లోయిష్ షేడ్ వచ్చి, అంటే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వెళ్ళామన్నమాట. సో నాకు చెల్లికి చాలా బాగా నచ్చింది ఇది. లోపల మంచిగా మెరూన్ ప్రింట్ వేస్తే బాగా కనిపిస్తుంది అనిపించింది. సో అలా కొన్ని కార్డ్స్ అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ పిల్లలతో ఇట్స్ నాట్ ఈజీ అండి, వాళ్ళ ఇంట్లో పెట్టి చిన్న చిన్న వాటికి తిరుగుతూ. అందుకే వచ్చినప్పటి నుంచి నాకు అసలు టైం సరిపోయేది కాదు. అండ్ ఈ 2 months ఆల్మోస్ట్ నియర్లీ 2 months ఉన్నాను. ఆ 2 months ఇండియాలో నాకు ఉన్న ఫీలింగే లేదు. అండ్ నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, నేను పెళ్ళి కోసమే రాలేదు అని. నాకు హెల్త్ అంతా సెట్ చేసుకొని ఇనీషియల్ డేస్లో అవన్నీ చూసుకొని మెడికేషన్ అంతా యూజ్ చేస్తూ తిరిగిన పనులు అనమాట ఇవి. బట్ పెళ్లి పనులు తప్పవు కదా, మనకి ఎలా ఉన్నా ఏమున్నా. బట్ అక్కడికి వెళ్ళాక నాకు కొంచెం రెస్ట్ దొరికింది, పిల్లల్ని చూసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు. సో నేను మెడికేషన్ అది యూజ్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే రికవర్ అయ్యాను. అండ్ పెళ్లి వీడియోస్ గురించి పెడుతున్నంతసేపు నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. అండ్ నేను ఇవన్నీ షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజను, ఇంకా అవేర్నెస్ వస్తుంది జనాల్లో. ఓకే, మన తప్పు లేనప్పుడు మనం అస్సలు భయపడక్కర్లేదండి. మిస్టేక్ మన సైడ్ కానప్పుడు మనం ప్రౌడ్గా ఉండొచ్చు, తలెత్తుకొని తిరగచ్చు. అది మనకి తెలిస్తే చాలు. జనాలు మనల్ని జడ్జ్ చేసే సిచ్యువేషన్లో మనం ఉండక్కర్లేదు. ఎందుకంటే ఈ సొసైటీ మనం ఎలా ఉన్నా జడ్జ్ చేస్తుంది. నువ్వు మంచి చేసినా జడ్జ్ చేస్తుంది, చెడు చేసినా సరే జడ్జ్ చేస్తుంది, అందులో డౌటే లేదు. సో అవేర్నెస్ క్రియేట్ అయిందని నాకు ఈ వీడియోస్ పెడుతున్నప్పుడు అర్థమైంది. చాలామంది వాళ్ళ ఓన్ స్టోరీస్ నాకు షేర్ చేస్తూ ఉన్నారు. లైక్ మాకు ఇలా అయిందండి, మేము చాలా రోజులు ఆలోచిస్తూ ఉన్నాం, మీ వీడియో చూశాక ఇలా కూడా చేయొచ్చు అని మేము ఒక డెసిషన్ తీసుకున్నాం మా ఫ్యామిలీతో. చాలా బాగా అనిపించింది మీరు షేర్ చేయడం వల్ల మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అండ్ అలా జరిగిన ఇన్సిడెంట్స్ చాలా స్టోరీస్ నేను తెలుసుకున్నాను. అండ్ ఇప్పటికీ టిల్ డేట్ తెలుసుకుంటూనే ఉన్నాను.
సో నా వీడియోస్ మీకు హెల్ప్ అయినందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్ అండి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి జరిగినా మనం తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండొచ్చు అన్నదే నేను చెప్దాం అనుకున్నాను. అండ్ అలా ఫైనల్లీ ఒక 2 షాప్స్ తిరిగాక ఒక కార్డ్ అయితే ఉన్న ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చాము. అండ్ మాకు కావాల్సిన అరౌండ్ 50 కార్డ్స్ అనమాట. సో మనం యూజ్ చేయని దానికి పే చేయడం ఎందుకని ఉన్న ఆప్షన్స్లో నచ్చిందే తీసుకొచ్చాము. సో ఇది మొత్తం సెట్ చేశాక మేము పసుపు కొట్టాక ఇన్విటేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తాం, అప్పుడు షేర్ చేస్తా. ఆ రోజైతే ఒక శాంపిల్ కార్డ్ ఇంటికి తీసుకొచ్చాం అనమాట, ఇంట్లో వాళ్ళకి కూడా చూపిద్దామని. ఇక్కడ అషి రాగానే ఫస్ట్ తీసుకుంది కార్డు, అన్నిట్లో వేలు పెట్టింది. పట్టు చీర సెలెక్షన్లో కూడా ఫస్ట్ అది పెట్లన్నీ దాని ముందు పెట్టినప్పుడు తీసి ఏదైతే మెడలో వేసుకుందో అదే ఫైనలైజ్ చేసుకున్నాం. శారీ కూడా అనుకోకుండా అలానే అయింది. నచ్చిందా అంటే తలకే ఊపింది. అండ్ ఇక్కడ కార్డు కూడా తీసుకురాగానే తీసుకొచ్చింది అనమాట. అండ్ పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, సో అలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ప్రతిదీ మేము సింపుల్గా చేసుకున్నా చాలా బాగా అనిపించింది. అండ్ అరౌండ్ 50 కార్డ్స్ అంటే 150 to 200 మెంబర్స్ అయ్యేలాగా సెట్ చేసామన్నమాట, మరి ఎక్కువ క్రౌడ్ కాకుండా. అండ్ ప్రతిదీ ఒక ప్లాన్డ్గా తనకి నచ్చేలాగా తను హ్యాపీగా ఉండేలాగా చేశాము. అండ్ ఎవ్రీ వీడియోస్లో తను చూసిన వాళ్ళు కొంతమంది కమెంట్స్ చేశారు, షీ లుక్స్ వెరీ హ్యాపీ, షీ ఈజ్ హ్యాపీ అని చెప్పి. అండ్ ఇంకొక మాట కూడా అండి, చాలామంది నేను ఇంకా ఇండియాలో ఉన్నాను, పెళ్ళి మొన్ననే అయ్యింది అని అనుకుంటున్నారు. లేదండి, పెళ్ళి August 18th జరిగింది. సో నేను పెళ్ళి అయ్యాక ఒక 10 డేస్కి నేను జర్మనీ వచ్చేసాను. అండ్ జర్మనీ వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చాక కొన్ని అప్డేట్స్ వల్ల కొంచెం బిజీ అయిపోయి, సో దానివల్ల నాకు వీడియోస్ అవి పోస్ట్ చేయడం కుదరట్లేదు. నేనైతే జర్మనీలోనే ఉన్నాను, ఇండియాలో ఉన్నాను అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. అండ్ పెళ్లి డేట్ కూడా అడిగారు కాబట్టి మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ కార్డ్ మమ్మీ వాళ్ళకి చూపిద్దామంటే తీసుకొని డ్యాన్స్ వేస్తూ తిరుగుతూ ఫుల్ హడావుడిగా ఉంది. అండ్ అషి మెల్లో తాడు చూసారు కదా, సో అషికి అప్పుడు అంత హెల్త్ బాగాలేదు, కొంచెం ఫీవర్ కోల్డ్ ఇవన్నీ ఉండేవన్నమాట. ఇంకా మమ్మీ తాయెత్తులు అవి ఏం చేయాలో, అండ్ మళ్ళీ ఎవరైనా అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. అండ్ పెళ్లి వీడియో గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకెన్నో వీడియోస్ లేవండి, గోల్డ్ షాపింగ్ వీడియో ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ పసుపు కొట్టిన వీడియో, అండ్ ఐ థింక్ పెళ్ళి కూతురు చేయడానికి ఇంకో 2-3 వీడియోస్ ఏమో ఉంటాయి మధ్యలో, అంతే. నేను ఎక్కువ ఏం కూడా షూట్ చేయలేదు. సో మోస్ట్లీ ఒక 10 days లోపు వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే అనమాట. సో వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అంతా ఓకే అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మేము చేసిన టాస్క్ ఏమంటారు, అది రాయిస్తాం కదా మొత్తం అంతా. సో నేనే వెళ్ళి ఇంకా అన్ని దగ్గరుండి అన్నీ చూపించుకొని అంతా చేపించి ఇంకా ఫైనల్లీ ప్రింట్ తీయడానికి రెడీ చేసుకొని ఇలా మ్యాటర్ అంతా చెప్పేసి వచ్చానమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఇంకా అది కూడా అయిపోయింది. జస్ట్ దట్ ఏంటంటే మనం ప్రింట్ చేసేటప్పుడు ఎలా ప్రింట్ చేయాలి అనేది చెప్పాలి, కలర్ ఇవన్నీ. సో నేను చేసిన మిస్టేక్ అది ఒక్కటే నేను చెప్పి రాకుండా మర్చిపోయి వచ్చాను. సో దానివల్ల ఆయనకు నచ్చిన దాంట్లో ప్రింట్ వేసి ఇచ్చారనమాట. సో ఇదిగోండి కార్డ్స్ కూడా ఒక 2-3 డేస్లో వచ్చేసాయి. డాడీ తీసుకొని వచ్చారు ఆ రోజు. సో అవే ఓపెన్ చేస్తున్నాము. అండ్ మీకు క్లియర్గా కార్డ్ అదంతా నేను పసుపు కొట్టినప్పుడు చూపిస్తాను. ఏమంటారు, క్రీమ్ అండ్ గోల్డ్ విత్ వినాయకుడు ఇవన్నీ ఉన్నాయి, లోపల కూడా ఉంటాయి. సో అవంతా నేను క్లియర్గా చూపించలేదు, జస్ట్ అప్పుడు మేము బయటికి వెళ్ళే హడావిడిలో ఉండి షూట్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా మేము కొన్ని పెట్టుబడి బట్టలు అవి తీయడానికి వెళ్తూ ఉన్నాం. అండ్ మీరు ఇది ఒక వ్లాగ్లో చూసే ఉంటారు, మమ్మీ కొన్ని పెట్టుబడి శారీస్ తీసుకోవడానికి వచ్చారు. అప్పుడే ఇంకా కొన్ని తీసుకొని ఇంకా లేడీస్కి ఏవో తక్కువైతే ఇంకా జెంట్స్కి కూడా తీసుకుంటున్నాం అనమాట. మోస్ట్లీ ఇలా తానుల్లో ఉంటాయి కదా, సో మమ్మీ డాడీకి తానుల్లో ఎలా తీస్తారో పెట్టుబడికి కూడా తానుల్లోనే తీస్తాం అనమాట. అవే కొంచెం అంటే మనం పెట్టేది వాళ్ళు ఇష్టంగా కుట్టించుకొని కట్టుకొని ఇలా ఉండాలన్నది మా ఫీలింగ్ అనమాట. సో అందుకనే తానుల్లోనే ఎవరికి ఏ కలర్ సెట్ అవుతుంది, ఎవరికి ఏమున్నాయి ఏం లేవు కొన్ని తెలిసిన వాళ్ళకి ఆలోచించుకొని అలా ఫైనల్లీ కొన్ని బట్టలు అయితే షాపింగ్ చేసాము. అండ్ నాకు కూడా ఈ షాపింగ్ జెంట్స్ అంతా అలవాటు, మమ్మీ డాడీకి తీస్తూ ఉంటారు కదా, సో మమ్మీతో వెళ్ళి కాంబినేషన్స్ అవన్నీ బాగా అలవాటు అనమాట. సో అలా పెళ్ళి బట్టలు ఆల్మోస్ట్ ఆ రోజుతో కంప్లీట్ అయ్యాయి, జెంట్స్కి లేడీస్కి అవన్నీ. అండ్ చెల్లికి కూడా అయిపోయినాయి. ఎటొచ్చి మమ్మీ మేము ఏం పెద్దగా షాపింగ్ చేయలేదు, ఎందుకంటే చాలా శారీసే మాకు ఉన్నాయి, ఇంకా ఎందుకు వైట్ వేస్ట్ మనీ అవే రీయూజ్ చేద్దాం అన్నట్టు చేసుకోలేదన్నమాట. అండ్ ఇది ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంక్లూడ్, ఇండియా వ్లాగ్స్లో ఎప్పుడు ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను నేను. అషి రోజు మా డాడీ తులసికోటకి పొద్దున్నే పూజ చేస్తారనమాట, అంటే దండం పెట్టుకొని
బెల్లం పౌడర్ పెడతారు దేవుడి దగ్గర. సో మా డాడీ పెట్టంగానే వెళ్ళిపోతుంది, వెనకాల వెళ్ళి నుంచుంటుంది రెడీగా. మా డాడీ దండం పెట్టుకొని పక్కకి వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ కూర్చొని అటు ఇటు చూసుకుంటుంది. ఎవరూ లేకపోతే తీసుకొని నోట్లో వేసుకుంటుంది అనమాట. ఇంక లాస్ట్లో ఏదైనా అందకపోతే అది కింద పడి ఆకు మీద ఉన్నది నాకేస్తుంది డైరెక్ట్గా. ఇవన్నీ ఇండియాలో ఉన్నప్పుడే పాసిబుల్ అవుతాయి, ఇక్కడ అంతా మిస్ అవుతా అనిపిస్తుంది. సో భలే ఫన్నీగా అనిపిస్తాయి. పిల్లలు ఇలాంటి వాటికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఏమంటారు పంచదార పలుకుల్లా ఉంటాయి కదా, పటికి బెల్లం, ఇవన్నీ తినడానికి ఎంత ఇష్టమో. అండ్ అషీకి ఇక్కడికి వచ్చాక ఇండియాకి ఈ పర్టికులర్ ట్రిప్లో బాగా అలవాటైంది స్వీట్ తినడం. అండ్ దక్షిత్ అయితే ఈ ట్రిప్లో బాగా నేర్చుకుంది మంత్రాలు, పూజ చేయడం ఇవన్నీ అనమాట. సో మమ్మీతో డైలీ ఇలా దేవుడు రిలేటెడ్ ఏదో ఒకటి టీవీలో చూడడం, ఆ స్తోత్రాలు అన్నీ నేర్చుకున్నాడు. మీకు సూన్ ఇక్కడ జర్మనీ వ్లాగ్స్లో అన్నీ షేర్ చేస్తా తనకి ఏమేమి వచ్చో. సో ఇక్కడైతే కూరగాయలు చెప్తున్నాడు అనమాట. మా డాడీ నేమ్స్ చెప్పారు. పొద్దున్నే లేచాం అండ్ నా గొంతు అప్పుడు కొంచెం పాడైందండి, మీకు చెప్పాను కదా. సో అది సెట్ అయ్యేంత వరకు చాలా డేస్ పట్టింది, అందుకే నా వాయిస్ ఎలా ఉంది. బెండంకాయ అది ఇది నీ చేతిలోది అది ఇది చెప్పు మరి. ఇదేంటి? వంకాయ. మరి అది ఉల్లిపాయ. ఇది ఇంగ్లీష్లో చెప్పు. ఆనియన్. ఇది ఇది బ్రింజాల్ ఇంగ్లీష్లో. ఇది ఓక్రా. చూసారు కదా, అలా తెలుగు వెజిటేబుల్ నేమ్స్ అన్నీ తెలుసుకున్నాడు. అది నేను లేడీస్ ఫింగర్ అంటే వాడికి నోటుకి తిరగదని చెప్పి ఒక్కరా అని చెప్పాను. అండ్ ఇక్కడ రోజు కిందకి వెళ్ళడం, ఏవో ఒకటి ఇలా వెజిటేబుల్స్ పాల ప్యాకెట్లో కిందకి వెళ్ళినప్పుడు తీసుకురావడం ఇవన్నీ చేసేవాడు. అమెజాన్లో అయితే ఇప్పుడు ఒక మంచి సేల్ జరుగుతుంది. సో నేను యూజ్ చేసి నాకు నచ్చిన కొన్ని ప్రొడక్ట్స్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ గుడ్ వైబ్స్ వాళ్ళది గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ ఉంది కదా, ఇది చాలా ట్రెండింగ్ అయింది. నేను కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి పెళ్ళికి ముందు తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే జర్మనీ వరకు తెచ్చుకున్నాను. అండ్ నేను ఎక్కువగా యూస్ చేసేది అలోవెరా జెల్. ఇది ఎందులో కన్నా యూస్ చేయొచ్చు, ఫేస్ ప్యాక్స్ కన్నా లేదంటే నైట్ టైం ఫేస్కి రాసుకోవడానికన్నా. చాలా సూదింగ్గా, కామ్గా, చాలా సెటిల్డ్గా అనిపిస్తుంది ఫేస్ పైన. అండ్ దాని తర్వాత నేను ఇంకొక 3 ఫేస్ వాష్లు అయితే షేర్ చేస్తానండి, నాకు బాగా నచ్చినవి, నేను ఎక్కువ యూస్ చేసేవి. అలోవెరా ఫేస్ వాష్ ఒకటి, విటమిన్ సి ఫేస్ వాష్ ఒకటి, అండ్ రైస్ ఫేస్ వాష్ ఒకటి. ఈ మామా ఎర్త్వే నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ 90% మామా ఎర్త్వే యూస్ చేస్తాను. నాకైతే బాగా అనిపిస్తాయి. మీరు చూస్తే ట్యూబ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి నావి. ఇవి నాకు బాగా సెట్ అయ్యాయి, మంచి రిఫ్రెషింగ్గా ఉన్నాయి అనిపించినవి మీతో కూడా షేర్ చేస్తున్నాను. వీటి లింక్స్ అన్నీ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో తప్పకుండా ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. సో నేను రెగ్యులర్గా యూస్ చేసే ప్రొడక్ట్సే మీతో కూడా షేర్ చేస్తున్నాను. అండ్ నాకు బాగా నచ్చాయి అనమాట రీసెంట్ టైమ్స్లో, అందుకనే షేర్ చేస్తున్నా డైలీ బేసిస్లో యూస్ చేసేవి. దండం పెట్టుకో. ఓం నమో నారాయణాయ. అడిగి అది హారితే చూసి భయం వేస్తుంది. ఓం నమో నారాయణాయ. సో మమ్మీ పొద్దున్న పూజ చేసేటప్పుడు దక్షిత్ని ఇలా తీసుకొని వెళ్ళి అవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. సో నాకు క్యూట్గా అనిపించి ఒకరోజు చిన్న వీడియో బిట్ షూట్ చేశాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ షాపింగ్ వ్లాగ్ షేర్ చేస్తా. ఎవరికి చేసాము, ఏం చేసాము, ఇవంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.